ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరంభీ మహల్ మరి పాల్వంచనందు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఖమ్మం జిల్లా కమిటీ అలాగే భద్రాద్రి జిల్లా కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఏదైతే శ్రీ గౌరవ అసెంబ్లీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ మరి ఎమ్మెల్యే గారు తెల్లం వెంకట్రావు గారి పైన అలాగే మాజీ ఎంపీ సోయం బాబురావు గారి పైన ఆదివాసీ నాయకులపైన మరి చేస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో లంబాడి సామాజిక వర్గానికి చెందిన వారు మరి వారిపైన మరి ఆరోపణలు చేస్తూ మరి వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరి మేము ఈ సందర్భంగా ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేశారో మరి మాజీ ఎంపీ సోయం బాబురావు గారికి అలాగే తెల్ల వెంకటరావు గారికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మేము ఎన్నంటూ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే లంబాడాలని తొలగించాలని చెప్పేసి సోయం బాబురావు గారు కానీ ఇటు తెల్ల వెంకటరావు గారు అని వేసినటువంటి కేసు మరి ఆదివాసులకు న్యాయం జరిగే విధంగా ముందుకు పోతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ఏదైతే 1976లో మిమ్మల్ని కలిపాము ఎస్టీ జాబితాలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు, మరి మాకు రిజర్వేషన్ వర్తిస్తుంది అని చెప్పేసి ఈ లంబాడాలు మాట్లాడుతూ ఉన్నారు. మరి దానిపైన మేము ఒకటే తెలియదలుచుకున్నాం. మరి ఏంటంటే 1976 సంవత్సరంలో మరి మిమ్మల్ని ఎస్టీలుగా గుర్తించినట్లయితే మరి 1970 తర్వాత విపరీతంగా వలసలు వచ్చి ఆదివాసీల రిజర్వేషన్ను మరి దోపిడీ చేస్తూ ఉన్నారు, ఆదివాసీ రిజర్వేషన్ను చోరీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మా రిజర్వేషన్ మాకు అందాల్సినటువంటి ఏదైతే ఉందో విద్య వైద్య ఆరోగ్యపరంగా అందాల్సిన మరి ఉద్యోగాలను కూడా కోల్పోతూ ఉన్నాం. మాకు ఏదైతే రావాల్సిన ఉద్యోగాలు మరి అన్నింటినీ కూడా ఆదివాసీ ప్రజలకు అందకుండా ఈ యొక్క లంబాడా సమాజానికి చెందిన వాళ్ళే దోపిడీ చేస్తూ ఉన్నారు, చోరీ చేస్తూ ఉన్నారు. మరి మాకు ఏ ఒక్క ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి కనపడ్డా ఉండలే. మరి అట్లా తీసుకుంటే అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా కూడా ఏ ఒక్క ఉద్యోగం ఈరోజు ఆదివాసులు ఉన్నటువంటి 9 తెగలకు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. కేవలం లంబాడాలకు సంబంధించిన లంబాడా సామాజిక వర్గం మాత్రమే ఆ యొక్క రిజర్వేషన్ను 95% రిజర్వేషన్ను దోపిడీ జరుగుతూ ఉంది. మా రిజర్వేషన్ని మొత్తం కూడా లంబాడాలు మరి వినియోగించుకుంటూ మాకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. 1976లో కేవలం 149 జీవోతో మాత్రమే ఈ యొక్క ఎస్టీ తెగలో కేవలం విద్యాపరంగా రిజర్వేషన్ కోసమే కలపబడినటువంటి ఈ లంబాడీలను అది కూడా 5% మాత్రమే 5 సంవత్సరాలకు కలపడం, విద్యాపరంగా మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు తప్ప ఉద్యోగాల్లో మిగతా వాటిలో వీళ్ళకు ఎటువంటి అవకాశాలు కల్పించలే. కానీ దాన్ని ఉపయోగించుకొని మేము కూడా ఎస్టీలో మాకు కూడా రిజర్వేషన్ వస్తుంది, మాకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అప్పుడున్నటువంటి అధికారులను బ్లాక్మెయిల్ చేయడం, వారిని బెదిరించడం, వారికి లంచాలు ఇవ్వడం చేసి ఈరోజు ఉద్యోగాలు పొంది మమ్మల్ని మా ఆదివాసీ సమాజాన్ని మాకు ఉన్నటువంటి రిజర్వేషన్ని మొత్తం దోపిడీకి గురి అవుతూ ఉన్నది. మరి అట్లనే వాళ్ళ జనాభా చూసుకుంటే 1971లో కేవలం 1,40,000 లోపు ఉన్నటువంటి ఈ యొక్క జనాభా మరి 1981కి వచ్చేసరికి 4 లక్షల సుమారు మారడం జరిగింది. మరి ఆ 1981 తర్వాత దాదాపు 11 లక్షలు ఏకంగా ఒకేసారి 10 లక్షల జనాభా పెరగడం జరిగింది. ఈ జనాభా ఏ విధంగా పెరిగారు, మరి ఎటు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారని చేస్తే వివిధ ప్రాంతాలలో వివిధ రాష్ట్రాలలో ఈ లంబాడా తెగకు సంబంధించినటువంటి ఈ లంబాడా ఎవరైతే ఉన్నారో బంజారాలు లంబాడాలు మరి వేరే రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతానికి కేవలం వలసలు రావడమే జరిగింది. ఈ వలసలు అత్యధికంగా ఎందుకు రావడం జరిగిందంటే ఇతర ప్రాంతాల్లో బీసీలు ఓసీలు ఎస్సీలుగా ఉన్న ఈ లంబాడా బంజారాలు ఈ యొక్క మరి తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఎస్టీలం అయిపోతాం, మనకు రిజర్వేషన్ వస్తుంది, మనం రిజర్వేషన్ అనుభవించవచ్చు అనే ఒక నానుడితో ఒక ఉద్దేశంతో మరి ఇక్కడికి అత్యధికంగా వలసలు రావడం జరిగింది. ఈ వలసల వల్ల మాకు అందాల్సిన ఉద్యోగం కోల్పోతా ఉన్నాం, మా పిల్లలకు అందాల్సిన మరి విద్యాపరంగా రావాల్సిన సీట్లు కోల్పోతా ఉన్నాం. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏవైతే ఈఎంఆర్ఎస్ స్కూల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, మరి లా కాలేజీలు ట్రైబల్ కోసం తీసిన లా కాలేజీలో కావచ్చు, అలాగే ట్రైబల్ కోసం ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ కూడా ఇవాళ ఆదివాసులకు అందే పరిస్థితి లేదు. ఆదివాసీ పరిస్థితులకు మరి ఈరోజు ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. మొత్తం అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా దొరికినన్ని జాబులు దొరికినంత మరి దోచుకుంటూ ఉన్నారు.
మా ఆదివాసీ సమాజాన్ని మరి కిందగా చేస్తూ మా యొక్క ఆదివాసుల అభ్యున్నతికి మరి మాకు అడ్డుకట్టగా మారిన ఈ యొక్క లంబాడా సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈ లంబాడా సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాల నుంచి ఖచ్చితంగా తొలగించాలి, ఆదివాసులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అలాగే వివిధ పార్టీల మద్దతు కూడా ఈరోజు ఆదివాసులకు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. వివిధ ప్రజా సంఘాలు కూడా మరి ఆదివాసులకు మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఉన్నది. మరి ఆనాడు 1976 సంవత్సరంలో 149 జీవో తీసుకొచ్చారు. మరి ఆ 149 జీవో ద్వారా కలపడం జరిగిందని చెప్తా ఉన్నాం. మరి అది కేవలం విద్యాపరంగానే చెప్తా ఉన్నాం. మరి ఒక తెగలను ఎస్టీ జాబితాలో కలపాలనంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్ర గవర్నర్ ఒక నివేదిక తయారు చేసి ఆయన ఒక కమిషన్ వేయాలి. ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఒక సంవత్సరానికో ఒక 2 సంవత్సరాలు ఆ కమిషన్కి ప్రాతిపాదికన ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ జీవన విధానం, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం, వాళ్ళ భాష సంయుక్తం ఎలా ఉంటుందని తెలుసుకొని ఆ తర్వాతనే ఎస్టీ జాబితాలో కలిపి చేయాలి. కానీ మరి ఈ రకంగా మరి ఒకేసారి కేవలం 149 జీవోని తీసుకొచ్చి మరి మేము కలిసినాం, మేము కూడా ఎస్టీలమనే చెప్తే అది కుదరదు, అది అయ్యే పని కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం. గవర్నర్ నివేదిక ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కైతలంబాడి వాల్మీకి బోయల్ని కలుపుదామని చెప్పేసి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెల్లప్ప కమిషన్ అనే ఒక కమిషన్ వేయడం జరిగింది. మరి మిమ్మల్ని కలపడానికి ఆనాడు ఏ కమిషన్ వేశారని నేను అడుగుతా ఉన్నా. ఆ కమిషన్ పేరు మీరైనా చెప్పండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి మీకు తెలిస్తే ఆ కమిషన్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందే అని చెప్తా ఉన్నా. ఆ రిపోర్ట్ తర్వాత కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్ట్ తర్వాత ఆ రాష్ట్రపతి దాని ఆమోదముద్ర గవర్నర్ ఆమోదముద్ర పొందిన తర్వాత ఏదైతే భారత పార్లమెంట్లో ఉన్నటువంటి రాజ్యసభ లోక్సభలో ఈ యొక్క చట్టసభల్లో దాన్ని చట్టం తీసుకొచ్చి ఆ తర్వాత గవర్నర్ యొక్క రాజనీతి ముద్ర పడిన తర్వాతనే దాన్ని చట్టంగా భావిస్తారు. అప్పుడే నీకు చట్టంగా గుర్తించి ఆ చట్టం నువ్వు అప్పుడు ఎస్టీలో నువ్వు కలపబడ్డావని చేసి చెప్తూ ఉంటారు. కానీ ఏ చట్టం మిమ్మల్ని ఎస్టీ జాబితాలో కలిపింది, ఏ పార్లమెంట్లో ఏ రోజు తీర్మానం చేసింది, ఏ పార్లమెంట్లో మీ గురించి చర్చ జరిగింది, ఏ అసెంబ్లీలో మీ గురించి చర్చ జరిగింది, మరి మీకు తెలిస్తే మీరైనా చెప్పండి. మా దగ్గర పూర్తి ఆధారాలతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు అందరం చదువుకున్న విద్యార్థులం, మరి డిగ్రీలు పీజీలు చేసినటువంటి వ్యక్తులం మేము ఈ యొక్క ఉద్యమంలో ఆదివాసీ సమాజానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మీరు ఏదైతే మీరు మరి మా తెల్ల వెంకట్రావు గారిని బెదిరింపులు పాల్పడుతూ ఉన్నారు. మీరు సుప్రీంకోర్టుకి ఎలా పోతారు, మీకు ఏ విధమైన హక్కు ఉందని మాట్లాడుతూ ఉంటారు. మరి సుప్రీంకోర్టుకు ఇది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఆదివాసులకు నా ఆదివాసీ సమాజానికి అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి మా యొక్క ప్రజాప్రతినిధి సుప్రీంకోర్టుకు పోవడం తప్ప, సుప్రీంకోర్టుకు పోయి కేసు వేయడం తప్ప, మాకు కేసు వేసే హక్కు కూడా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర ఆ కాగితాలు ఉన్నాయి, ఈ కాగితాలు ఉన్నాయని చెప్పేసి మీ లంబాడాలకు సంబంధించిన వివిధ నాయకులు, మంత్రులు, కుల సంఘ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఎక్కడ చూపించుకోవాలా? మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎక్కడ చూసుకోవాలా? సుప్రీంకోర్టులో చూపించుకోవాలా. మీ ఆధారాలు ఉంటే మీరు పోయి సుప్రీంకోర్టులో మీకు ఉన్న ఆధారాలను అక్కడ సబ్మిట్ చేసుకోండి. మీరు నిజమైన ఎస్టీలా, బ్లాక్మెయిల్ ఎస్టీలా, ఏ విధంగా ఎస్టీ జాబితాలో కలపడరు అక్కడ తెలుసుకుందాం తప్ప మా అధికారులను బెదిరించో, మా నాయకుల్ని బెదిరించో, మా సమాజాన్ని బెదిరించో మీ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఆదివాసీ సమాజం మొత్తం ఏకమై మరో సరూర్ నగర్ ఉద్యమం, మరో ఢిల్లీ ఉద్యమాన్ని తీసుకువచ్చి ఈ ఆదివాసీ ప్రాంతాలను అన్నింటినీ ఆదివాసీ నాయకులను అందరం ఏకమయ్యి మీ యొక్క కుట్రలను ఇక సాగనీయమని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి మీరు మా ఆదివాసీలకు ఎటువంటి అన్యాయం జరగలేదు, సీట్లు వాళ్ళకే పోతున్నాయి, ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకే పోతున్నాయి, విద్యార్థుల పట్ల సీట్లు వాళ్ళకే పోతున్నాయి, మాకేం సీట్లు రావట్లేదు, మాకున్న రిజర్వేషన్ని మేము ఉపయోగించుకుంటున్నామని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం? రండి, ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి పోదాం. హైదరాబాద్లో ఉన్న డిపార్ట్మెంట్లో కూర్చొని మరి ఆదివాసులకు ఎన్ని ఉద్యోగాలు, 9 తెగలు ఉన్నటువంటి ఆదివాసులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, మరి కేవలం ఒక్క తెగ ఉన్నటువంటి మీ లంబాడాలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి తీద్దాం. అప్పుడు దాని లెక్క తేలుద్దాం. మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామన్నా, ఎక్కడ మీడియా క్షేత్రంలో తెలుసుకుందామన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ప్లేస్ పెడతారో, మరి ఎక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే మా ఆదివాసీలకు అనుగుణంగా ఉన్నటువంటి ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో, ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ చట్టాలను కూడా విచ్ఛిన్నం చేస్తూ ఈ జీవోలను కూడా జీవో నెంబర్ 3 అనే ఒక జీవో ద్వారా వచ్చినటువంటి ఈ ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలన్నీ కూడా అన్నీ కూడా
దోచుకపోతూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ల చోరీని ఇకనైనా ఆపండి, మా ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సంఘటితం కావడం జరిగింది. ముందు రోజుల్లో ఆదివాసీ సమాజాన్ని అందరినీ ఏకం చేసి ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఈ యొక్క లంబాడీల తొలగింపుపై పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ ఆదివాసులకు లంబాడాలకు మా ఆదివాసీ తడాకా ఏందో, మా ఆదివాసుల సత్తా ఏందో, ఆదివాసీ ఒక్కసారి ఉద్యమానికి పూనుకుంటే ఆదివాసులు ఎంత చేస్తారో, ఎంతకు ముందుకు పోతారో అని చెప్పేసి దాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆదివాసుల్ని బెదిరింపులకు పాల్పడే విధంగా, ఆదివాసులని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ముందుకు పోవద్దని చెప్పేసి నేను కోరుకుంటాను. మరి అలాగే ఏవైతే మీరు మా నాయకుల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారో దాన్ని మీరు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. జై ఆదివాసీ, జై ఆదివాసీ. లంబాడాల ఎస్టీ జాబితాల నుంచి వెంటనే, లంబాడాల ఎస్టీ జాబితాల నుంచి వెంటనే, లంబాడాల ఎస్టీ జాబితాల నుంచి. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. జై ఆదివాసీ. సాధిద్దాం సాధిద్దాం ఆశయాలు సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం. ఆశయాలు సాధిద్దాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.